అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఏటా కూడా రూ. 20,000 వరకు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే ఇప్పుడు ఆ యొక్క రూ. 20,000 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే దీనికి సంబంధించి ఈ కేవైసీ అయితే పూర్తయ్యి ఉండాలండి. అలాగే ఈ యొక్క నిధులనేవైతే మనకి ఎప్పుడు జమ చేయబోతుంది, ఎంతవరకు జమ చేయబోతుంది అని చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. గతంలోనే విడుదల చేయవలసి ఉంటుందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఎటువంటి తాజా సమాచారం వచ్చినా మీకైతే ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుంది. అందుకోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఉపయోగపడే పథకం అన్నదాత సుఖీభవ పథకం అండి. అయితే మనకి గతంలో అంటే గత ప్రభుత్వంలో మనకి ఈ యొక్క రైతన్నలకు అందరికి ఉపయోగపడేలాగా రైతు భరోసా పథకాన్నయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అప్పుడు మనకి రైతన్నలకు రూ. 13,500 మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం అంటే మనకి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం దాన్ని పెంచి అందించడానికైతే సిద్ధమైందనమాట. అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాని కాస్త అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి మనకి 20,000 వరకు కూడా పెంచనుందండి. అంటే పెంచడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క నిధులు అసలు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ ఈ యొక్క 20,000లో కూడా 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా రూ. 20,000 వరకు కూడా అందించనుందండి. అయితే ఈ యొక్క 14,000 ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అర్హులైన వారందరికీ కూడా జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలండి. ఇలా ఎవరికైతే నమోదై ఉంటుందో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క పథకం సంబంధించి నిధులనేవైతే మనకి రేపు ఎల్లుండిలోగా విడుదల తేదీపై అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. సో, త్వరలోనే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందనమాట. అప్పుడు మనకి విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. దీనికి సంబంధించి ఏ చిన్న తాజా సమాచారం వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ధన్యవాదములు.